ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇది మీ నాన్న కోరిక మాత్రమే కాదు, నీ మంచి కోరుకునే ఎస్టేట్లో అందరి కోరిక. మీ నిర్ణయం ప్రకారమే చేద్దాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వసుంధరా. ఈరోజు శంకరన్న ఆత్మ శాంతిస్తుంది. ఇక నీ జీవితంలో అన్ని మంచి రోజులే. ఉండు, నీ ఫోన్ ఎక్కడుంది? వసుంధరా, నేను జానకిని సార్. జానకి అక్క, చెప్పండి. వసుంధర ఒక మంచి నిర్ణయం తీసుకుంది సార్. ఏమని? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వసుంధర మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. అలాగా? వసుంధర పక్కనే ఉందా? ఉంది సార్. వసుంధర లోపలికెళ్ళింది సార్. ఏమన్నా చెప్పాలా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. వసుంధరని తీసుకువెళ్ళడానికి నేను వస్తున్నానని చెప్పండి. అలాగే. వసుంధర, నిన్ను తీసుకెళ్లడానికి ధ్రువ సార్ వెంటనే వస్తున్నారంట. Thank you. Thank you. ఈ ధ్రువ మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు క్యాబ్కే వెళ్ళాలి. అంతా శంకరన్న చేసుకున్న పుణ్యం. ఆఖరికి వసుంధర ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. వసుంధరకి ఆ అదృష్టము దక్కాల్సిందే. ఎన్ని కష్టాలు పడింది. ధ్రువ సార్ లాంటి బంగారు లాంటి మనిషి దొరకడం మహాభాగ్యమే. నిజం చెప్పావు వసుంధర. ఇక మనకు బాసే. సార్ చెప్పండి సార్. సార్ ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. ఓకే సార్. ధ్రువ సార్ ఎప్పుడొస్తారు? వచ్చేస్తున్నారంట. మాక్సిమం 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. పెళ్లి కూడా వాళ్ళ ఊళ్ళోనే జరుగుతుంది కదా. అందులో అనుమానం ఏముంది? ఒకేసారి అందర్నీ పిలిచి చేస్తారు కదా. మల్లికా మేడంకి ఏ అభ్యంతరం లేదని సార్ చెప్పారు. ఇక వసుంధరకి దగ్గర వాళ్ళెవరున్నారు? కార్తీకు.
కార్తీక్ ఇంకా పరీక్షలు అవ్వలేదా? లేదు, ఈరోజు రేపు అయిపోతాయి. కార్తీక్ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. కనీసం శంకరన్న పోయాడని కూడా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే వసుంధర మనసు మార్చుకుంటుంది. ఈ టైంలో మన కార్తీక్ గురించి ఎత్తకపోవడమే మంచిది. నువ్వన్నది కూడా నిజమే. మనసులో పెట్టుకుంటాను. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. కొంచెం లేట్ అయింది. లేదు సార్, మాకు ఆనందంతో టైమే తెలియలేదు. వసుంధర లోపలుంది సార్. సార్ వచ్చేసరిగా ఇంకేం ఆలోచించకండి. వసుంధర, దారిలో చిన్న ప్రాబ్లం. ట్రాఫిక్ వల్ల. నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశాను. వసుంధర, నా మీద కోపం పోయిందా? ప్రేమ కలిగిందా? మరి ద్వేషం? లేదు, అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. చాలు వసుంధర, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నిదానంగా నన్ను అర్థం చేసుకుంటే చాలు. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తాను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి మనసులో ఉన్నది ఒకటే, నాన్న ఆఖరి కోరిక నెరవేర్చడం. అంకుల్ కూడా బ్రతికుండుంటే బాగుండేది. వసుంధర, రేపే నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నీకోసం నేను షాపింగ్ చేశాను. రేపు నాతో వచ్చేటప్పుడు ఈ చీర కట్టుకుని వస్తావా? థ్యాంక్ యూ వసుంధర. రేపు ఉదయం వస్తాను. బాయ్.
మనం వసుంధరని సాంప్రదాయం ప్రకారం పంపాలి కదా. అది నువ్వే అడగాలి భాస్కర్ అన్నా. కూర్చో బాబు. మీరు కూర్చోండి. కూర్చోండి. వసుంధరని రేపు ఉదయం తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. బాబూ, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. శంకరన్న బతికుంటే అమ్మగారితో మాట్లాడి మీ పెళ్లి ఘనంగా చేసేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇలా అమ్మాయిని మీతో పంపించడం... మీ బాధ నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకోకుండా నాతో తీసుకువెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారనే కదా. అలాంటి సందేహమేమొద్దు. మీ అందరి ముందు తనని నా భార్యగా అంగీకరించి సంప్రదాయబద్ధంగా ఉంగరం పెట్టి మీ అందరి సమక్షంలో తనతో నిశ్చితార్థం చేసుకుని తీసుకువెళ్తాను. సంతోషం బాబు, సంతోషం. దివాకర్, వసుంధర ఈ రోజు నుంచి నా భార్య. అలాగే సార్, మీరు రిలాక్స్గా ఉండండి. అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను సార్. సరే, నేను బయలుదేరుతాను. ఉంటాం బాబు. పదండి సార్. గ్రీష్మ, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ధ్రువ నీతో పాటే రింగ్స్ కొనడానికొచ్చాడు. తర్వాత ఎక్కడికెళ్ళాడు? ఆంటీ చెప్పాను కదా, నేను రింగ్ సెలెక్ట్ చేసుకున్నంతసేపు నా పక్కనే ఇంట్రెస్ట్ లేకుండా నుంచున్నాడు. తర్వాత నా చేతిలో కార్డ్ పెట్టి బయటికి వెళ్ళాడు. నేను రింగ్స్ సెలెక్ట్ చేశాక చూస్తే ధ్రువ ఎక్కడా కనిపించలేదు. కాల్ చేస్తే అసలు లిఫ్ట్ కూడా చేయలేదు. ఇంటికొచ్చాడేమో అనుకుని క్యాబ్లో వచ్చేశాను. ధ్రువ ఫోన్ కూడా కలవడం లేదు. ఎస్టేట్కి వెళ్ళాడేమో అని అడిగాను, అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్క, ధ్రువ సరే ఇది నీకిచ్చి రమ్మన్నారు. జాగ్రత్తగా వెళ్ళిరా అక్క. చీలిందా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు, ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. నన్నెందుకు ఒంటరి దాన్ని చేశావు నాన్న? ఇక ఈ ఇల్లు ఈ జనాల మధ్య ఉండలేను. నేనెక్కడికైతే వెళతానో అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. నీ చివరి కోరిక తీర్చడానికి వెళుతున్నాను. రెప్పేగిలా కంటిని పొడిచెనో, నాకు తోడుగా ఉండు నాన్న. కాటికి చేరేనో, చప్పుళ్ళనే గుండె వెలేసేనో, నిపై కణం నెత్తురు కాల్చెనో, చీకటింటిలోకి చేరిన దీపమా
వేకువంటూ లేని జామున జీవితమా శూన్యంతో. వందనా, మేడం, ధ్రువ ఈరోజు వాళ్ళ అత్తయ్యని చూడ్డానికి వచ్చాడా? ఈరోజు రాలేదు మేడం. నీ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా నందిత? గ్రీష్మతో ఉంగరాలు కొనమని షాపింగ్కి పంపిస్తే తను చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎస్టేట్కి కూడా వెళ్ళలేదట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. నా మనసెందుకో కీడు శంకిస్తోంది నందిత. ఈసారి వాడేమైనా పిచ్చి వేషాలు వేస్తే ఇక ఈ జన్మలో నేను వాడి మొహం చూడ్ను. ఇప్పటి వరకు అమ్మ ఏది చెప్తే అదే చేశాను. అందులో నాకు సంతోషం ఉందా లేదా అని ఆలోచించలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే మొదటిసారి ఏంటో భయంగా ఉంది. లైఫ్లో నాకు కావాల్సింది ఇది కాదేమో, ఏదో తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తుందత్తా. ఈసారి వాడు ఏ తప్పు చేయలేదు మల్లిక. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వెళ్ళాడు, అంతే. ఏది ఏమైనా నిన్ను నేను వదలను. భగవంతుడా, ఎంత మర్చిపోవాలన్నా జరిగినవన్నీ నిద్రలో కూడా నన్ను వదలడం లేదు. పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఇది నా చేదు నిజమో, క్షణమో ముళ్ళగణమో. అయ్యో చీలిందా నింగే రెండైనే. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారమ్మా. ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు. ధ్రువ సార్ ఇంతకు ముందులా లేరనిపిస్తుంది. నిజంగానే మారినట్టు అనిపిస్తుంది. భాస్కర్ మామయ్య, జానకక్క కూడా అదే చెప్తున్నారు. ఈ చేదు అనుభవాలన్నీ ఇక నా మనసులో నుంచి చెరిపేయాలి. తెల్లవారితే ధ్రువ సార్తో వెళ్ళాలి. ఈ బంధం ఎందుకు ముడిపెట్టావో నీకే తెలుసు. ఇది నిలబెట్టుకునే ప్రేమ, అంగీకరించే మనసు నువ్వే ఇవ్వాలి నాన్న. మేకప్ చాలా అందంగా ఉండాలి. ధ్రువ పక్కన నిలబడితే మంచి జోడన్నట్టు ఉండాలి. అంటే నేను అందంగా లేనా? నీకు అసూయ, కుళ్ళు తట్టుకోలేకపోతున్నారు. గ్రీష్మ అన్నది కూడా నిజమేనే. ఇలాంటి కార్పొరేట్ మొగుడు 10 జన్మలెత్తినా కూడా దొరకడు. కరెక్ట్. ఇది ముందు నుండి ఇంతే. ఒకటనుకుంటే దాన్ని ఎలాగైనా దక్కించుకుంటుంది. దాని కోరికల గురించి చెప్పేది గుర్తుందా? ట్రెక్కింగ్ అంటే హిమాలయాస్, టూర్ అంటే యుఎస్ఏ, బ్రేక్ఫాస్ట్ తినాలంటే 5 స్టార్ హోటల్. ఇవన్నీ సాధించింది. తపస్సేమైనా చేసావా ఏంటి? వీటి కోసం తపస్సేమీ చేయకర్లేదు. అవకాశాన్ని
తెలివిగా సృష్టించుకోవాలి. నా రాత ఇంతనేమో, ఇలాంటి మాటలతో సరిపెట్టుకుని ఎదురు చూస్తూ కూర్చోకూడదు. అవును, మీ హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడిది చందమామ దగ్గర కూడా వెళ్ళగలదు. బేబీ, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? ఎవరి కోసమని? అసలు ధ్రువ ఎక్కడున్నాడో తెలుసా? డాడీ, నేను చెప్పాను కదా, ధ్రువ కరెక్ట్ టైంకి వచ్చేస్తాడులే. నీకు కాల్ చేశాడా? లేదు, వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం అన్న పదానికి అర్థం కూడా తెలియదు అతనికి. డాడీ, ఇంక చాలు డాడీ. నాకు కాబోయే భర్తని అవమానిస్తున్నారు. అవమానం అంటే ఏంటో ఇంకొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. 2 గంటల్లో నిశ్చితార్థం చేసుకునేవాడు ఎక్కడున్నాడో తెలియకుండా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అవమానం. రిలాక్స్ డాడ్, ధ్రువ ఖచ్చితంగా వస్తాడు. నాతో ఆ ఎంగేజ్మెంట్ జరగకపోతే ఆస్తి వేరే వాళ్ళకిచ్చేస్తానని కండిషన్ పెట్టారు. దానికోసమైనా వస్తాడు. ధ్రువ డబ్బు లేకపోతే బతకలేడు. అయితే నీకోసం రాడని నువ్వే ఒప్పుకుంటున్నావు అన్నమాట. తనకి కావాల్సింది డబ్బే, నీకు కావాల్సింది డబ్బే. ఇద్దరూ సరిపోయారు. ఏంటి అలా చూస్తూ ఉంటారు? ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది. ఎలా రెడీ చేయాలి అంటే, మల్లిక ఆంటీకి సరైన కోడలు దొరికిందని అందరూ అనుకోవాలి. స్టార్ట్ చెయ్యి. ఇంకెవ్వరూ డిస్టర్బ్ చేయకండి. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా గ్రీష్మని నేను నా కోడలిగా స్వీకరిస్తున్నాను.